ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కంథల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రథోత్సవ కార్యక్రమం ఈ నెల 27న ఆదివారం రోజున జరిగే కార్యక్రమానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నేలకొండపల్లి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎం డైరెక్టర్ నాగబండి శ్రీనివాసరావు, మరికంటి వేణుబాబు, ఎండి వాజిద్, కమ్మదాని ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ అనగాని నరసరావుతో పాటుగా నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ పేరు సార్? మీ పేరు? బ్రహ్మయ్య, ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఈ వరంగల్ సభ గురించి చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వరంగల్ దగ్గర ఎలకుర్తి దగ్గర 27వ తారీఖు నాడు రజతోత్సవ సభ ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ సభ జరుపుకోబోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మన పాలేరు నియోజకవర్గం నుండి అలాగే మన నేలకొండపల్లి మండలం నుండి కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామం నుండి కూడా దాదాపు 35 బస్సుల్లో, కార్లు, ఇంకా వ్యాన్లు, మిగిలిన అన్నిటిల్లో కూడా ప్రజల్ని కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా, అలాగే ఈనాటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెళ్ళుబుగుతున్న టైంలో కార్యకర్తలందరూ కూడా పార్టీ రజతోత్సవ సభకి వాలంటరీగా స్వచ్ఛందంగా కూడా అందరూ